ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 27 రోజులు కంప్లీట్ అయింది. నిన్న మంగళవారం వర్కింగ్ డే 27వ రోజు కూడా సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ 27 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఏరియా వైజ్గా ముందుగా తెలంగాణలో 180 కోట్లు గ్రాసు, ఇక రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 27 రోజుల్లో 285 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 71 కోట్లు, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 25 కోట్లు, హిందీ నుంచి 285 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 256 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 27 రోజుల్లో 1024 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 90 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్ల కొంటే 25 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల షేర్ వచ్చింది. మరో 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. ఇది కష్టమే. ఒప్పందం ప్రకారం ప్రొడ్యూసర్లు ఈ 6 కోట్లు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి వెనక్కి ఇచ్చేయాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 30 లక్షల షేర్ వచ్చింది. అంటే 30 లక్షలు లాభాలు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల 20 లక్షల షేర్ వచ్చింది. మరో 80 లక్షల షేర్ రావాలి అంటే 1,60,00,000 దాకా గ్రాస్ రావాలి. చూడాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 27 రోజుల్లో కల్కి సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 182 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి 168 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. తెలంగాణలో ఎక్సలెంట్ లాభాలు, ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ అయ్యింది. మిగతా ఆంధ్రాలో కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక్క రాయలసీమలోనే డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే 35.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10.5 కోట్ల లాభాలు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లకి. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే 21.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5.5 కోట్ల లాభాలు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6.5 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక్కడ. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 142.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 57.5 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్ల కొంటే ఇక్కడ 128 కోట్లు వచ్చింది. అంటే 58 కోట్ల లాభాలతో అమెరికాలో కూడా బ్లాక్ బస్టర్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని 370 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 27 రోజుల్లో 522 కోట్లు వచ్చాయి. అంటే 152 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు బుధవారం. ఈరోజు కలెక్షన్స్ నిన్న మాదిరి ఉండొచ్చు, లేదా తగ్గొచ్చు. ఈ బుధ గురులో తక్కువ ఉండొచ్చు. ఇక శుక్ర శని ఆదిలో మళ్ళీ పెరుగుతాయి. నాకు తెలిసి ఈ సినిమా 1050 కోట్ల మార్క్ టచ్ అవుతుంది. 1050 కోట్లకు టచ్ అయిందంటే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 1051 కోట్లు ఉంది. ఆ స్థానాన్ని తీసుకుంటుంది. 1000 కోట్ల సినిమాల్లో 6వ ప్లేస్కి వెళ్తుంది ఖచ్చితంగా. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 27 రోజుల్లో 1024 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 522 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 152 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఓకే, బాయ్.